ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. అట్లనే మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి గైస్. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తూనే ఉంటది గైస్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్, తప్పకుండా ఫన్ ఉంటది. హాయ్ గాయ్స్, స్కూల్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక ఫస్ట్ స్టెప్. మనం ఇంటర్ డిగ్రీ తర్వాత పోతాంటే స్కూల్ లైఫ్ బాగా మిస్ అవుతాం కదా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అట్లనే అనిపించింది. స్కూల్లో జరిగిన కొన్ని విషయాలు, మనం చేసిన కొన్ని లంగా కథలు, మన క్లాస్ లో జరిగిన కొన్ని ఈవెంట్స్, ఇట్లాంటివన్నీ మన స్టైల్లో చేస్తే ఎట్లుంటదా అని చెప్పేసి స్కూల్ డేస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నా గైస్. సో కొన్ని కల్పితాలు యాడ్ చేసి మన కిరాక్ బాయ్ స్టైల్లో ఎంజాయ్ చేయండి గైస్. సో ఇంకో విషయం, మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తూనే ఉంటది. వీడియో నచ్చితే పక్కా లైక్ కొట్టండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి గైస్. లేరా దున్నపోతు మొహం పోడా, టైం 7 అయింది. స్కూల్కి ఎప్పుడు పోతావు ఎర్రిపూక? ఏంటి డాడ్ అప్పుడే లేపిన? 7:30 కూడా అయితలేదు. రాత్రి 11 గంటల దాకా టీవీ చూసి పొద్దుగాల 9 గంటల దాకా పండుకుంటాండు పోరడు. హోలెత్తను గంది డాడే. A few moments later. 1 hour later. నా బంగారు కొన్న అన్ని నా పోలికలే, అందుకనే వాడట్లా బలిసిండు. ఇక వీటన్ని లంచ్ బాక్స్, ఇక అట్లనే ఈ 10 రూపాయలు కూడా ఉంచుకో, దగ్గర పెట్టుకో, ఖర్చు పెట్టకు. థ్యాంక్స్ మమ్మీ. దీనికేం తక్కువ లేదు గాని అన్ని హోంవర్క్స్ చేసుకున్నావా? అమ్మ తోడు డాడీ, నేను ఇలా హోంవర్క్ రాయడం మర్చిపోయినా. ప్లీజ్ డాడీ, ఇలా ఒక్కో రోజు ఉంటా. ఉండే బీక్తావు, చల్ దెంగై. నా పేరు చింటూ. ఇగో ఇదే మా స్కూల్, చుట్టమల్లె హై స్కూల్. ఇలా మనుషులు తక్కువ, చిల్లర గాళ్ళు ఎక్కువ. ఈ స్కూల్ కి ఈయన పెద్ద మనిషి, అంటే ప్రిన్సిపల్ లక్క, ప్రిన్సిపల్ లవంగం. నేను 10th క్లాస్. మా క్లాస్ స్ట్రెంత్ చూస్తే షాక్ అవుతారు. 9 మంది ఉంటాం మొత్తం. 3 అమ్మాయిలు 6 అబ్బాయిలు. ఇక వీళ్ళే నా ఫ్రెండ్స్, బంటు, గణపేష్, సోమేష్. నా దురదృష్టానికి అందరు అవార పూకోలే నాతో సహా. ఒక్కోనికి కూడా A+B² ఫార్ములానే రాదు. అరే మామ, నువ్వు పెద్దగా నాకు ఏమైతావురా? ఇంజనీర్ అవుతా మచ్చా. ఇంజనీరా? సూపర్ మచ్చా. ఇంజనీరా? గుద్దేం కాదు. ఇంజనీర్ స్పెల్లింగ్ కూడా రాదు పిచ్చిపోకోనికి. ఆశకు హద్దు ఉండాలి, గుద్దకు సిగ్గు ఉండాలి కొంచెం అన్న. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అరే అది కాదురా, మన ప్రిన్సిపల్ వాళ్ళ భార్య వ్యానంకులతో లేచిపోయిందంట కదరా. అందుకే నారా వ్యానంకుల్ని చేంజ్ చేసిన మన ప్రిన్సిపల్ సార్ గాడు. ఎందుకు లేచిపోయిందంట మరి? ఈ ప్రిన్సిపల్ సార్ సాటిస్ఫై చేయలే కావచ్చు మరి. మరి ఇప్పుడు ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటారా? అరే నువ్వు ఆ కంట్రీ గాని గురించి ఏం చేస్తారా ఇప్పుడు అని అడుగుతానావురా? అరే మచ్చా, మన ప్రిన్సిపల్ సార్ కి తెలుగు మేడం మీద కన్ను పడ్డదంటారా. స్కూల్ మొత్తం టాక్ అదే. వీళ్ళ పని మంచిగా ఉన్నదిరా, ఒకరు కాకపోతే ఒకరు. ఒకవేళ ఎవ్వరు కాకపోతే లబాకేలనే ఉంచుకునేటట్టున్నారు కదా వీళ్ళు. మనన్ని రోజు బ్యాండ్లే కాపాడతానేరా. అవునరా, ఆ లైన్ లో నించుంటే ఆ ప్రిన్సిపల్ ఫీజు అని చెప్పేసి, తలకాయకి కొబ్బరి నూనె పూయలే అని చెప్పేసి, గోర్లు తీయాలి అని చెప్పేసి నించోబెట్టి మరీ కొడతారా. ఇగో ఈయన మా సోషల్ సార్, అంటే క్లాస్ టీచర్ అన్నట్టు. ఈయన సోషల్ చెప్తాండా, సోద్దింగుతాండా ఏం అర్థం కాదు. కానీ సోషల్ ఎగ్జామ్ పెడితే మాత్రం పక్కా పాస్ అయిపోతాం, ఇది గ్యారంటీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు మనం అటెండెన్స్ తీసుకుందాం. ఓకే సార్. A few moments later. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. అమ్మయ్య, నిన్న హోంవర్క్ రాయలే సార్, మర్చిపోయింది. సార్ ముందు హోంవర్క్ చెక్ చేయండి సార్. గుడ్ గర్ల్, వెరీ గుడ్ మా. సో మనం లాస్ట్ బెంచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చింటో హోంవర్క్ తీసుకురా. సచిన్ రా. నీ అబ్బా క్లాస్ లీడర్ కి నోరు మూసుకొని ఉండరాదా? ఊకే ఏదో ఒక దాంట్లో గుద్దలదం చేసి పెడతా అంటది పిచ్చిపోరి. మంచిగా అయింది. చింటో హోంవర్క్ ఏదిరా? సార్ రాయలేదు సార్. నీ బాతో ఒక్కసారైనా హోంవర్క్ చేసిన వారా ఫాల్తుగా? పట్టో చేయబట్టో. వద్దు సార్, ఇజ్జత్ పోతుంది.
అవునా, నీకు ఇచ్చేది కూడా ఉన్నారా? అయితే అమ్మాయిలతో కొట్టిపిస్తావు. వద్దులేండి సార్, మీరే కొట్టండి. ఓకే, మనం క్లాస్ మొదలు పెడదామా? సార్ వీళ్ళ హోంవర్క్ చెక్ చేయరా సార్? రేపు చెక్ చేస్తా, సిలబస్ అయిపోవాలి ఫస్ట్. సార్ వీళ్ళెవరు హోంవర్క్ రాయలేదు సార్. అవునా, రేపు అందరు హోంవర్క్ రాసుకొని తీసుకురావాలి. ఓకే సార్. నేను ఎరుపుకుని మంచిగా నీకున్నది క్లాస్ లీడర్ అని పొగరు చూపెడతాను కదా, ఏదో ఒక రోజు నీ ఫేర్ నోట్స్ దింకపోతా, నీకు సుక్కలు చూపెడతా, చూసుకోమలా. ఎందుకో తెలియదు గానీ ప్రతి క్లాస్ లో ఒకడు ఉంటాడు, వానికి క్లాస్ లీడర్ కి అస్సలు అంటే అస్సలు పడదు. మీ క్లాస్ లో కూడా ఇట్లుంటే కామెంట్ లో చెప్పండి మా వాస్. ఈయన మా మ్యాథ్స్ సార్, అస్సలు అబ్సెంట్ గాడు. ఎంత తుఫాన్ రాని, ఎంత వర్షం రాని, మమ్మల్ని పీక్క తినేదాకా అస్సలు అబ్సెంట్ గాడు. మా మెదడు ఈయన చెప్పుడుతోటే దెంగేటట్టున్నది. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. అరే నేను మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదురా, ఇప్పుడు ఏం చేయమంటావురా? నీ గుద్ద చెక్కేస్తాడు వాడు, గుద్ద బలగ దింగుతాడు చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సార్ కింద క్లాస్ రూమ్ చదువుతాడు సార్, బెంచులు చదవడానికి ఒక 4 కావాలి సార్. ఓకే, పంపిస్తా, వెళ్ళు. అరే బెస్ట్ ఛాన్స్ రా, మళ్ళా రాదు, పోదాంపా. మీలో ఒక 4 వెళ్ళండి. ఓకే సార్. ఇట్లా ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు ఆగరు బ్యాక్ బెంచర్స్. గైస్, స్కూల్లో చూసుకుంటే ఇట్లా 1 కాదు 2 కాదు, ఎన్నో ఫన్ ఇచ్చే, ఎన్నో కిక్ ఇచ్చే ఈవెంట్స్ ఉన్నాయి, అంటే ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒకటే వీడియోలో చేయలేను కాబట్టి ఒక సిరీస్ టైప్ చేస్తున్నా. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయకండి, అది త్వరలో వచ్చేస్తుంది. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే ఒక కామెంట్ చేయండి గైస్, మీకు ఎట్లున్నదో మాకు ఇంకా ముందు చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే పక్క లైక్ కొట్టండి, షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి. సో సబ్స్క్రైబ్ అయితే పక్క మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్రేజీ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.